ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డికి కస్టడీకి ఏసీబీ స్పెషల్ కోర్టు అనుమతించింది. 2 రోజుల పాటు బినామీల ఆస్తులపై వివరాలు రాబట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జూలై 7న డీఎస్పీ భీమిరెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డి కస్టడీకి ఏసీబీ స్పెషల్ కోర్టు అనుమతించింది. 2 రోజుల పాటు బినామీల ఆస్తులపై వివరాలు రాబట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జూలై 7న డీఎస్పీ భీమిరెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డిని ఏసీబీ కస్టడీకి తీసుకుంది. ఇప్పటికే ఏసీబీ స్పెషల్ కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో కొద్ది నిమిషాల క్రితమే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి డీఎస్పీ భీమిరెడ్డిని చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుని విచారణ జరపనున్నారు. ముఖ్యంగా శుక్రవారం అంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా కస్టడీకి అనుమతించడంతో ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే మాత్రం కస్టడీలోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలోని విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ బినామీ ఆస్తులపైనే పూర్తి స్థాయిలో వివరాలను రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బినామీల పేరుతోటి భారీగా డీఎస్పీ భీమిరెడ్డి ఆస్తులు సంపాదించాడనేటువంటి అభియోగాలతోటే జూలై 7వ తారీఖున రైడ్ చేసిన తర్వాత భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదు చేసి జూలై 7న అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ఇందులో ముఖ్యంగా బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి దేవనపల్లిలో ఎకరం భూమి బినామీ నరేందర్ రెడ్డి పేరిట ఉందనేటువంటి అంశాన్ని గుర్తించారు. తన వద్ద పనిచేస్తున్నటువంటి హోంగార్డ్ లక్ష్మణ్ పేరిట ఉన్నటువంటి ఆస్తులు కర్ణాటక జహీరాబాద్ వికారాబాద్ జిల్లాలో ఈ దాదాపు 46 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే మాత్రం గుర్తించడం జరిగింది. వాటన్నిటిపైన పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తారు. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సోదాల్లో దాదాపు 10 బ్యాంక్ అకౌంట్లను మరోవైపు 2 లాకర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు భీమిరెడ్డి సమక్షంలోనే 2 లాకర్లను కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 10 బ్యాంక్ అకౌంట్ లో ఎంత పెద్ద మొత్తంలో నగదు ఉందనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ విచారణలో బయటపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శుభాన్. థ్యాంక్ యూ ప్రవీణ్.